బహుశిరాహ, అనేక రకాల శిరస్సులు కలవాడు, అనేక శిరస్సులు కలిగినవాడు. అనేకం కూడా, బహు అంటే ఎన్నో శిరస్సులు కలవాడు, ఇది సరైనటువంటి మాట. అందుకే ఆయన సహస్ర శీర్ష పురుష అన్నారు, అంటే 1000 శిరస్సులట. మళ్ళీ 1000 అంటే నువ్వు లెక్కెట్టేస్తావు, అది ప్రమాదం. అందుకు బహు శబ్దం వేశారు ఇక్కడ. అసలు 1000 అంటేనే అనంతమని అర్థం. లెక్కలేని తలకాయలు కలవాడు అంటే ఒక తలకాయకి అది ఎంత చూడగలదో అంతే చూపు, అది ఎంత వినగలదో అంతే ధ్వని, ఇవే ఉంటాయి. అన్ని తలకాయలు అంటే అంత ఉంటుందండి. కానీ అనంత దర్శన శక్తి సంపన్నుడు, అనంత శ్రవణ శక్తి సంపన్నుడు. మొత్తానికి జ్ఞానేంద్రియాలు అంటారు కదా, అనంత జ్ఞాన సంపన్నుడు అని అర్థం. బహుశిరాహ, అన్ని తలకాయలు ఆయనవే. అయితే మొదటి నుంచి జాగ్రత్తగా వింటే అన్నిటి యందు వ్యాపించున్నాడని మనం చెప్పుకుంటాం. అన్నిటి యందు వ్యాపించున్నప్పుడు నా కంటిలో చూపుగా, చెవికి వినికిడిగా, నా చూపు ప్రకాశమా, నా నాసికా పరిమళమా, నాదు జపవర్ణ రూపమా, నా జీవాధార అని త్యాగయ్య పాడాడు నన్ను చెప్పుకున్నాం. అది పాడగానే బిలహర్ రాగంలో ఆయన ఆనందంగా ఉండడమే కాదు, ఆ పాట వల్ల మృతుడైన వాడు లేచి జీవించట, అంత శక్తి దానికి వచ్చింది. ఎందుకంటే ఊరికనే మంచి రాగంలో పాడాడని కాదు, యోగంతో పాడాడనేది తెలుసుకోండి. ఆయన మహాయోగి. ఆయన సంగీతాన్ని పాటగా ఎప్పుడు చూడలేదు, నాద యోగముగా ఉపాసించిన వాడు గనక నాదు జపవర్ణ రూపమా అనగలిగాడండి. జపం చేసినప్పుడు ఆ అక్షరాలకు రంగు ఉంటుంది, ఒక తేజస్సు ఉంటుంది, ఒక దేవతాకృతి ఉంటుంది. అంతేగాని జపం మంత్రం అంటే కేవలం సౌండ్స్ కావు, ప్రతి మంత్రము భగవద్ రూపము తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకే నాదు జపవర్ణ రూపమా అని భావించి నా జీవాధార అనగలిగాడు ఇక్కడ. అలాంటి ప్రకాశ స్వరూపుడు. అలాగా ప్రతి వారిలోనూ అన్ని తలకాయల్లో ఆయన ఉంటేనే ఆ తలకాయలు చూడగలుగుతున్నాయి, వినగలుగుతున్నాయి. ఇలా ఎన్ని తలలు ఉన్నాయి? మరి అన్ని తలలో ఉన్నవాడు ఏమయ్యాడు? బహుశిరాహ అయ్యాడు, బహుశిరస్సులు కలిగినటువంటి వాడు. అంతేకాదు ఇక్కడ బహుశిరస్సులు కలవాడు అంటే ఆదిశేషాది రూపములతో ప్రకాశించువాడు అనే అర్థాన్ని కూడా భగవత్పాదులు వారు చెప్పారు. ఆయనే చెప్పాడు, అనంతశ్చాస్మి నాగాన, నాగులకు దివ్యజాతులున్నాయి. అలాంటి నాగులు కొందరు అంటూ ఉంటారు, హిందువులు ఆవులను పూజిస్తారు, పాములను పూజిస్తారని. పూజించదగ పాములు ఆవులు హిందువుల దగ్గర ఉన్నాయి, భారతదేశంలో ఉన్నారు. ఏం చేస్తాం? అలాంటివి ఉన్నాయి ఇక్కడ. అలాంటి దివ్య నాగములు కొన్ని ఉంటాయి. ఆ నాగ జాతులు ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. నాగుల గురించి ఎంత జ్ఞానం ఇచ్చిందని మన గ్రంథరాశి. సరే, నాగజాతులు చాలా ఉన్నాయి, అవి దివ్యములు, ఒక్కొక్కటి దివ్యనాగములు. ఆ దివ్యనాగాల్లో అనంత, వాసుకి, తక్షక, కర్కోటక ఇత్యాది నాగములు ఉన్నాయి. ఇందులో మళ్ళీ విభూతిగా చెప్తూ నాగజాతుల్లో అనంతశ్చాస్మి, నేను అనంతుడుగా ఉన్నాను అన్నాడు. అనంతుడంటే ఆదిశేషువు. ఆదిశేషువు పడగలెన్ని? సహస్ర శిరస్సులు ఆయనవి. సహస్రఫణ అంటారు ఇక్కడ, సహస్రఫణుడు. సహస్రఫణ అంటూ ఊరికే 1000 పడగలు ఉన్నాయని కాదు, 1000 రకాల జ్ఞానం ఉందని అర్థం. ఎంత తల ఉంటే గొప్ప జ్ఞానం, అంత తల ఉంటే గొప్ప జ్ఞానం అక్కడ ఉందా? అక్కడ తల దేనికి సంకేతం? జ్ఞానానికి సంకేతం. కానీ అన్ని తలకాయల జ్ఞానం ఉన్నవాడు అంటే అందుకే ఆదిశేషువు గొప్ప జ్ఞానస్వరూపుడు. ఆయన పతంజలిగా ఉద్భవించి జ్ఞానాన్ని ఇచ్చాడు, మన వాళ్ళు అందుకే చెప్తారు. కనుక బహుశిరస్సులు కలవాడంటే అనంతాది రూపములతో ఉన్నవాడు. ఈ ఆదిశేషుడు ఏం చేస్తున్నాడండి? భూమిని భరిస్తున్నాడు. అందుకే ఇలాంటి జ్ఞానముతో అందరినీ భరించేవాడు కనుక తర్వాత మాట భరించువాడు అర్థంలో బభ్రుహు అన్నారు. బభ్రుహు అంటే భరించువాడు అని అర్థం ఇక్కడ. అందరినీ భరించేవాడంటే పోషించువాడు. భగవంతుడు అందరినీ పోషిస్తున్నాడు. అన్ని శిరస్సులు ఆయనే, అందరికీ పోషకుడు ఆయనే. ఇది తెలిస్తే తలకాయ తాలకు తెలివితేటలు తలకాయవి కాదు ఆయనవి అని తెలుస్తాయి ఇక్కడ. అందుకే ఒక్కొక్కసారి మన ఆలోచనలకు మనమే మురిసిపోయి మనం తల కొట్టుకుంటుంటాయి, ఏమిటి వాటేన ఐడియా అని. దానికి ఇచ్చినవాడు భగవంతుడు, తెలుసుకో, మర్చిపోకు. బహుశిరస్సుల్లో ఉండి భాషించేవాడు, వాటిలో ఆ విధంగా పోషిస్తున్నాడు కనుక బహుశిరా బభ్రుహు. అసౌ యస్తామ్రో అరుణు ఉత బభ్రు సుమంగళ అని అంటున్నాం, భరించువాడు. అక్కడ రుద్రమంత్రమే చెప్పుకుంటున్నాం, భగవంతుడు సర్వజగత్తుని భరించి పోషించేవాడు అన్నారు. నమో బభ్రుషాయ వివ్యాధినే అన్నానాం పతయే అని మనం మరొకసారి చెప్పారు. బభ్రుష భరించేది ఒకటి ఉందిట, దాని మీద కూర్చున్నట్టు ఆయన. అందుకే బభ్రు అంటే మరొక అర్థం వృషభం. వృషభం మీద కూర్చున్నాడు. మీరు బభ్రువాహనుడు అనే పేరు ఎప్పుడైనా వినుంటారు. అర్జునుడు కొడుకుల్లో ఒకడు ఆయన. బభ్రు అంటే వృషభం. వృషభం మీద కూర్చున్నవాడు వృషభవాహనుడు అంటే శివుడు అని అర్థంలో చెప్పారు ఇక్కడ. అందుకే బభ్రు అంటే భరించున్నది. వృషభం అంటే ఏంటో ఇందాక చెప్పుకున్నాం, ధర్మమే. అందుకే బభ్రు అంటే ధర్మస్వరూపుడు, ధర్మమే ధరిస్తున్నది. అందుకే ధర్మం సంబంధమైన నామాల్లోని ఇవన్నీ మనం చెప్పుకుంటున్నవి. విశ్వయోనిహి